చైనా యుద్ధం సమయంలో గుర్తుంది కదా! చైనా ఇది అప్పుడెప్పుడో యుద్ధం కాదు. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత జరిగినటువంటి గాల్వన్ లోయ కబ్జా. ఆ కబ్జా సందర్భంలో చైనా సైన్యం వెనక్కి తగ్గడానికి కారణం ఏమైంది? అక్కడున్నటువంటి కొండ ప్రాంతాలని పైన మనం ఆక్రమించుకున్నాం. ఆ కొండ ప్రాంతాల మీదనే ఆధిపత్యం ఎవరిదుంటే వాళ్ళే కింగ్ అక్కడ. ఇదివరకు హిమాలయాలని మనం ఎందుకని వదులుకోము అంటే, ఆ పైన ఉన్నోడికి యువతలంతా కనబడుతుంది. కింద ఉన్నోడికి పైనుంచి పైన ఏం జరుగుతుందో కనబడడం కష్టం. అది మనం సాధించాం. అట్లాగే ఇప్పుడు ఇజ్రాయెల్ సాధించింది. ఇప్పటిదాకా పాలస్తీనాలో ఒక పక్కన గాజా ఆక్రమణ ఈ కథంతా వేరు. లెబనాన్లో హిజ్బుల్లా తీవ్రవాదులను అంతం చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఒక కొండ ప్రాంతం అత్యంత ముఖ్యమైనటువంటిది. ఆ హిజ్బుల్లా వాళ్ళని దాడి చేసినప్పుడల్లా ఆ కింద ఉన్నటువంటి ఇళ్ల మీదన పేలుస్తున్నప్పుడు వాళ్ళు పారిపోయేసి ఆ కొండల్లో దాక్కుంటారు. మళ్ళీ వస్తారు, మళ్ళీ నడిచిపోతుంటారు. ఇప్పుడు కొండను ఆక్రమించేసుకుంది. అదొక కోట అనమాట. కోటను ఆక్రమించేసుకుంది. దెబ్బతో ఇప్పుడు హెజ్బుల్లాకి సంబంధించి ఇంతవరకు పెద్ద ప్రమాదంగా మారుతుంది హెజ్బుల్లానే ఇజ్రాయెల్కి. అవసరమైతే 1,00,000 మందిని పట్టుకొస్తాం, 10 లక్షల మందిని పట్టుకొస్తాం అని పద్దాక బిల్డప్లు ఇస్తే ఇంతకుముందు మనం వీడియోలు కూడా చూసాం అది. అలాంటి హెజ్బుల్లా కంచు కోటని కొట్టింది. ఇప్పటిదాకా గాజా అంటే పాలస్తీనాలను గాజా వేరు, లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా గ్రౌండ్ ఆధిపత్యం ఎప్పుడూ లేదు ఇప్పటిదాకా. ఫస్ట్ టైం లెబనాన్లో గ్రౌండ్ ఆధిపత్యం రావడం. ఏది కాల్పుల విరమణ, లెబనాన్లో కూడా కాల్పుల విరమణ అన్నటువంటి ప్రకటనల వెనకాలన్న వాస్తవం అదే. ఇరాన్ ఎందుకు అడుగుతోందంటే అక్కడిక హెజ్బుల్లా బతుకైపోతుంది. ఇప్పటికే హౌతీల బతుకైపోయింది, హమాస్ వాళ్ళ బతుకైపోయింది. హెజ్బుల్లా బతుకు కూడా అయిపోతే కనుక ఇక ఇరాన్కి ఉన్నటువంటి శక్తులన్నీ అంతరించినట్టే. అందుకే డ్రామాలు ఆడుతుంది.